హెల్త్ న్యూస్ మీకోసం. రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా ముగించడమనే అలవాటు గుండెకు, రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తున్నట్లు ఫ్రాన్స్కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. రోజులో తొలి భోజనం ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రతి గంటకు 6% చొప్పున గుండె జబ్బు ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు అల్పాహారం చేసే వారితో పోలిస్తే ఉదయం 9 గంటలకు టిఫిన్ తినే వారికి 6% ఎక్కువగా గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇక రాత్రి 8 గంటలకు ముందే భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి గుండె జబ్బు ముప్పు 28% ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక్కొక్కరి ఆహారపు అవసరాలు ఒక్కోలా ఉన్నప్పటికీ వేళకు తినటం, భోజనానికి మధ్య తగినంత విరామం ఉండేలా చూసుకోవటం, పడుకునే ముందు మరీ ఎక్కువగా తినకపోవటం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అల్పాహారం, చివరి భోజనం పెందలాడే పూర్తి చేస్తే రాత్రిపూట తగినంతసేపు ఉపవాసం ఉన్నట్లు అవుతుంది. అలాగే త్వరగా క్రమం తప్పకుండా నిర్ణీత వేళల ప్రకారం ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలోని వివిధ అవయవాల జీవ గడియారాలు సమ్మిళితమవుతాయి. ఇవి రక్తపోటు వంటి గుండె జీవక్రియ పనితీరు మీద ప్రభావం చూపుతాయని ఫలితాలు సూచిస్తున్నాయి. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు సైతం తగ్గుతోందన్నమాట. గుండెపోటు, పక్షవాతం వంటివి తలెత్తడం, ఇవి ముదరడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనం నొక్కి చెబుతోంది. పెందలాడే భోజనం చేయటం వల్ల ఇన్సులిన్కు కణాలు స్పందించే గుణం మెరుగవుతుంది. కణస్థాయిలో వాపు ప్రక్రియ తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులో ఉంటే గుండె రక్తనాళాల వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట వేళకు భోజనం చేస్తే కంటి నిండా నిద్రపడుతుంది. ఇవన్నీ గుండెకు మేలు చేసేవే అని చెబుతున్నారు పరిశోధకులు.